ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నావా? బజార్కెళ్ళి కూరగాయలు తీసుకురావే. నువ్వేమీ నా సొంత కూతురివి కాదుగా నిన్ను కూర్చోబెట్టి పోషించడానికి. ఎళ్ళవే, కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తాను. అక్షర బాధపడుతూ బజార్కి వెళ్తుంది. షర్మిల తన సవతి తల్లి. అక్షరాన్ని అస్సలు ఇష్టపడదు. ఆ రోజు అక్షర మండు టెండలో కూరగాయల సంచి మోసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బైక్ వచ్చి తన పక్కనే ఆగుతుంది. దానిమీద రోనక్ అనే అబ్బాయి కూర్చుని ఉంటాడు. అప్పుడతను, మీరు ఇంత ఎండలో వెళ్తున్నారేంటి? నేను డ్రాప్ చేయనా? రోనక్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతన్ని చూడగానే అక్షర సరే అంటుంది. రోనక్ అక్షరాన్ని ఇంటి దగ్గర దింపుతాడు. ఇద్దరు ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాంతో వాళ్ళు ఇప్పుడు చాటుగా మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అక్షర అతని సవతి తల్లికి ఈ విషయం చెప్తుంది. కానీ ఆమె ఒప్పుకోదు. అమ్మా ప్లీజ్, ఈ పెళ్లికి ఒప్పుకో. నువ్వు ఒక్కసారి రోనక్ ఫోటో చూడమ్మా. రోనక్ ఫోటో చూడగానే షర్మిల చూస్తూ ఉండిపోతుంది. రోనక్ ఫోటో చూడగానే ఆమె ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఎందుకంటే మనసులో షర్మిల రోనక్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత రోనక్ అక్షరాతో కలిసి అత్తగారింటికి వచ్చాక షర్మిల ఇలా అంటుంది. రోనక్, అక్షర, మీరిద్దరూ నా దగ్గరే ఉంటే బావుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే రోనక్ ఇల్లు వేరే ఊర్లో ఉందిగా, కానీ ఉద్యోగం కోసం మీరు ఈ ఊర్లోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. మన ఇల్లు ఉండగా మీరిద్దరూ అద్దె ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మీరిద్దరికీ ఏం ప్రాబ్లం లేదంటే నాతో ఇక్కడే ఉండొచ్చు. అలానే నాకు కూడా కొంచెం తోడుగా ఉన్నట్టుంటుంది. ఏంటి సడన్గా అమ్మ ఇంతలా మారిపోయింది? పెళ్లికి ముందు ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. అస్తమానం తిడుతూనే ఉండేది, ఇంటి పని మొత్తం చేయించేది. వాళ్ళిద్దరూ ఆమె మాటకి సరే అని ఆ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారు. అమ్మయ్యా, ఈ హ్యాండ్సమ్తో కలిసి ఉండొచ్చు. దీన్ని మాత్రం పనిలో పెట్టి రోనక్తో హాయిగా ఉంటాను. ఈ హ్యాండ్సమ్ని చూసిన మొదటిసారే నేను ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత ఒకరోజు అక్షర కిచెన్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది. రోనక్ బాత్రూంలో స్నానం చేస్తుంటాడు. అప్పుడు అతను అక్షరాన్ని పిలుస్తాడు. అక్షర, రూమ్లో ఉన్నది నువ్వేనా? కొంచెం నా టవల్ తెచ్చివ్వు, నేను తీసుకురావడం మర్చిపోయాను. అప్పుడు షర్మిల రోనక్కి టవల్ ఇస్తుంది. కాసేపు తర్వాత రోనక్ టవల్ కట్టుకుని బాత్రూంలోంచి బయటకొస్తాడు. షర్మిల అతన్ని చూస్తూ ఉండిపోతుంది. వీడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. నాకు వీడిని అల్లుడని పిలవడం అస్సలు ఇష్టం లేదు. వా, ఏం బాడీరా బాబు వీడిది. వీడి ముందు సల్మాన్ ఖాన్ బాడీ కూడా వేస్టే. వీడిని గట్టిగా హత్తుకోవాలనుంది. రోనక్ అత్తగారిని తన రూమ్లో చూసి ఇలా అంటాడు. మీరా ఆంటీ? అది నేను నిన్ను పిలవడానికి వచ్చాను. టిఫిన్ చేయడానికి రమ్మని పిలుద్దామని వచ్చాను. అప్పుడే నువ్వు టవల్ అడిగావు. రోనక్ బాడీని చూసి షర్మిల కంట్రోల్ తప్పి కావాలనే అతని మీద పడుతూ గట్టిగా హత్తుకుంటుంది. అతని బాడీని టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అది చూసి రోనక్కి చాలా వింతగా అనిపిస్తుంది. ఆంటీ వెళ్ళండి, అక్షర పిలుస్తుంది. నన్ను క్షమించు, అది నా కాలు జారింది. ఇద్దరూ కిందికి టిఫిన్ చేయడానికి వస్తారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని షర్మిల కావాలనే తన కాలు రోనక్ కాలుకి టచ్ చేస్తూ ఉంటుంది. రోనక్, ఇది నీకిష్టమైన పావుబాజీ. ఇందులో స్వచ్ఛమైన వెన్న వేశాను. తిని చూసి చెప్పు ఎలా ఉందో. ఆంటీని చూస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు. నేనేమీ అనలేకపోతున్నాను. తర్వాత రోనక్ షర్మిలతో ఇలా అంటాడు. ఆంటీ, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీకు సిగ్గుగా అనిపించట్లేదా? కూతురి భర్తతో ఇలా కనీసం మీ వయసైనా గుర్తుందా? నాకు వయసుతో పనేం లేదు. నిజం చెప్పాలంటే నిన్ను చూసినప్పటి నుండే నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఇంతకాలం నేను నీకు ఒక చిన్న హింట్లే ఇస్తున్నాను. నా సవతి కూతుర్ని వదిలేసి నువ్వు నాతో ఉంటే మనిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. ఆ మాటని షర్మిల రోనక్ని హత్తుకుని కిస్ చేస్తుండగా రోనక్ షర్మిలను తోసేసి ఇలా అంటాడు. నీకు సిగ్గుగా లేదా? నీ కూతురికి సవతవుదాం అనుకుంటున్నావా? నేను అక్షరాకి మొత్తం చెప్పేస్తాను. రోనక్ ఏదో ఒక వంక చెప్పి అక్షరతో వేరే వెళ్ళిపోదాం అంటాడు. కానీ తను ఒప్పుకోదు. మర్నాడు షర్మిల సామాన్లు తీసుకురమ్మని అక్షరాన్ని బజార్కి పంపిస్తుంది. షర్మిల రోనక్ భోజనంలో మత్తుమందు టాబ్లెట్ కలిపేస్తుంది. దాంతో కాసేపటికి రోనక్ తల తిరుగుతూ ఉంటుంది. అప్పుడు షర్మిల ఒక సెక్సీ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఇదేంటి, నా తలెందుకు తిరుగుతుంది? రా రోనక్, నీ బెడ్రూమ్కి తీసుకెళ్తాను. షర్మిల రోనక్ని పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటుంది. అప్పుడే అక్షర వచ్చి,
అమ్మా నీకు సిగ్గులేదా కూతురి భర్తతో ఇలా చేయడానికి? ఎందుకమ్మా నా సవతి అవుదాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను వీణ్ణి ప్రేమిస్తున్నానే. ఛీ, నిన్ను అమ్మ అని పిలవడానికే సిగ్గేస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నన్ను సవతి కూతుర్లాగానే చూసావు. దాని అర్థం నా భర్తని లాక్కుందావనా? ఆ తర్వాత అక్షర రోనక్ షర్ట్ బటన్స్ పెట్టేస్తుంది. రోనక్కి స్పృహ వచ్చాక వాళ్ళిద్దరూ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. షర్మిల ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతుంది. సుహాస్ మరియు అనితది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత ఇద్దరూ హనీమూన్కి షిమ్లాకి బయలుదేరుతూ ఉంటారు. సుహాస్ బాబాయ్ కొడుకు విశాల్ కూడా వాళ్ళతో ప్రయాణం అవుతాడు. సుహాస్ బాబు, విశాల్ కూడా మీతో వస్తున్నాడా? అవునమ్మా, తనకేదో ఆఫీస్ పని ఉందట. వాడు కూడా మేం బుక్ చేసిన హోటల్లోనే బుక్ చేసుకున్నాడు. అందుకే వాడు కూడా మాతోనే వస్తున్నాడు. అందరం కలిసే వెళ్తామమ్మా, మాకేం ప్రాబ్లం లేదు. సుహాస్ మరియు అనిత ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అప్పటికే విశాల్ అక్కడుంటాడు. ముగ్గురు కలిసి షిమ్లాకి బయలుదేరుతారు. సారీ అనిత, విశాల్ ఉన్నాడని నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అయినా ఏం ఫీల్ అవ్వకు. నేను నైట్కి అంతా ప్లాన్ చేసేసాను. మన ఫస్ట్ నైట్ నీకు గుర్తుండిపోతుంది. కేవలం నువ్వు నేను. అయినా నీకేం కోపం లేదు కదా? అయ్యో లేదండి, మీ మీద నాకెందుకు కోపం? అయినా ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాంగా, నాకదే చాలు. 1 మినిట్, విశాల్ ఫోన్ ఏంటి? హా, విశాల్, ఏమైంది? అర్జెంటా? సరే వస్తాను. అనిత, విశాల్ అర్జెంటుగా రమ్మంటున్నాడు. నీ వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. పర్లేదండి, మీరెళ్ళి త్వరగా వచ్చేయండి. అప్పటి వరకు నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను. సుహాస్ విశాల్ని కలవడానికి వెళ్ళిపోతాడు. ఎంతసేపైనా సుహాస్ తిరిగిరాడు. అనిత చాలా అలసిపోయి ఉండడంతో తను నిద్రపోతుంది. విశాల్ దగ్గర వాళ్ళ రూమ్ రెండోకి ఉంటుంది. వాడు మెల్లగా తలుపు తెరుస్తాడు. అనిత నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. సుహాస్ ప్లీజ్, లైట్ ఆన్ చేయకు, నాకు చాలా నిద్రొస్తుంది. మీరు లైట్ వేస్తే నాకు నిద్ర పట్టదు. అరే రాగానే ఏంటండి ఇది? మీరు భోంచేయండి. అయ్యో ఏం చేస్తున్నారు? ప్లీజ్ వదలండి. ఆ రాత్రి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మర్నాడు ఉదయం అనిత నిద్రలేచి చూసేసరికి సుహాస్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. నిన్న రాత్రి మీరు నన్ను చాలా సతాయించారండి. చూడండి నా మెడ మీద ఎలా ఎర్రగా అయిపోయిందో. ఈ మార్క్ కనీసం 1 నెలైనా ఉంటుంది. నాకు చాలా సిగ్గేస్తుంది. అరే ఏమైందండి? జస్ట్ నేను జోక్ చేశానంతే. ఆ, అయ్యో, అలా ఏం లేదు. అయినా నిన్న రాత్రి నీకేం ప్రాబ్లం కాలేదు కదా? అదేం లేదండి, నిన్నటి రాత్రి నేను జీవితాంతం మర్చిపోలేను. ఇట్స్ మై బెస్ట్ నైట్ అండి. సుహాస్ నిరాశకి కారణం తన బాబాయ్ కొడుకు విశాల్. విశాల్ తన అన్నయ్య సుహాస్ని మోసం చేశాడు. తను కావాలనే వాళ్లతో వచ్చాడు. ఏదైనా కానీ అన్నయ్య, నిన్న రాత్రి వదినతో జరిగిన ఫస్ట్ నైట్ అస్సలు మర్చిపోలేను. చాలా బాగుంది. వదినకి తెలియనే లేదు తన ఫస్ట్ నైట్ తన మరిదితో జరిగిందని. నీతోటే తన ఫస్ట్ నైట్ జరిగిందనుకుంటుంది. పాపం, తనకి తెలియదు కదా నాతో జరిగిందని. విశాల్, నువ్వు కావాలనే మా ఆఫీస్ అమ్మాయి సంజనాకి డబ్బులు ఇచ్చి నా కారులో పంపించావు. నేను నీ మాయ మాటల్ని నమ్మేశాను విశాల్. ఆ పిల్ల కూడా డబ్బుల కోసం నీతో కలిసి కావాలనే నా మీద పడింది. ఆ సమయంలో నువ్వు ఫొటోస్ తీసి పెట్టుకున్నావు కదా. ఇప్పుడేమో నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేను నా పిల్లతో ఉన్నానని. తప్పు చేస్తున్నావు విశాల్. నా భార్యకి తెలియకుండా మా సంసారాన్ని పాడు చేస్తున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు నాకు బాబాయ్ కొడుకువి, నా భార్య నీకు వదిన. కానీ నువ్వు తనతో చిచి. అప్పుడే అక్కడికి అనిత వస్తుంది. తను వాళ్ళ మాటలు మొత్తం వింటుంది. సుహాస్, ఏంటిదంతా? నిన్న రాత్రి మీ స్థానంలో విశాల్ ఉన్నాడా? నేనున్నది మీతో కాదా? రాత్రంతా విశాల్తో ఉన్నానా? నన్ను క్షమించు అనిత, ఇదంతా విశాల్ పన్నాగం. వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మా ఆఫీస్ అమ్మాయితో వాడు నా ఫొటోస్ తీశాడు. నేను వాడిని నీ దగ్గరకు పంపించకపోతే నా మీద నేను ఊసుగొలుపుతా అని భయపెట్టాడు అనిత. నేను భయపడిపోయా, మనిద్దరి సంబంధం ఎక్కడ పాడవుతుందో అని. నన్ను క్షమించు అనిత. ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయిందిగా, నన్ను నమ్ము. వాడు నీతో చేసిన దానికి. మంచి పని చేశాడుగా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటి విశాల్, నాతో ఫస్ట్ నైట్ జరిగినందుకు నువ్వు కూడా హ్యాపీయేగా? చూడు, నా మెడ మీద లవ్ మార్క్ కూడా వేశాడు. సారీ వదినా. సారీ డార్లింగ్. అనిత, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు చాలా షాకింగ్గా ఉంది.
ఎక్కువగా షాక్ అవ్వకండి. నేను విశాల్ గత 5 ఏళ్లుగా లవర్స్ అండి. మీ డబ్బు కోసం మేమిద్దరం ఈ నాటకం ఆడాం. నా విశాల్ ముందే చెప్పాడు నువ్వు చాలా ధనవంతుడివని. రిచ్చో రిచ్చు. అందుకే నిన్ను ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నాను. నేను విశాల్కే సొంతం అయ్యా. ఓ పని చెయ్యి, ఎక్కువ టైం తీసుకోవద్దు. రేపు మధ్యాహ్నం వరకు మాకు నువ్వు 5 లక్షలు ఇవ్వకపోతే నన్ను వాడుకున్నావని నీ మీద కేసు పెడతాను. ఇంకో విషయం, నా విషయాలతో నైట్ స్పెండ్ చేయమని నువ్వే నన్ను బలవంత పెట్టావని కూడా చెప్తాను. అప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు నువ్వు మేమేం చెప్తే అదే చెయ్యాలి సుహాస్. మాకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నువ్వు ఇవ్వాల్సిందే. పద విశాల్, మనం మంచి టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా? నిన్నటిది నీకు బాగా నచ్చినట్టుంది కదా. చలో రెడీ. సుహాస్ అనిత మరియు విశాల్ యొక్క పన్నాగంలో ఘోరంగా చిక్కుకుంటాడు. ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. సుహాస్ ఇంటికి తిరిగి వెళ్ళని కూడా లేడు. నాకు బ్రతికుండే హక్కే లేదు. సిగ్గుతో తలదించుకోవడం నా వల్ల కాదు. సుహాస్ నదిలోకి దూకేద్దాం అనుకునేలోపు తన ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు సుహాస్ వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. తల్లితో ఆఖరిసారి మాట్లాడాలనుకుంటాడు. అమ్మా, సరే, నేను హోటల్కి వెళ్ళాక అనితతో మాట్లాడిస్తాను. ఏంటి, నీకుంట్లో బాలేదా? టైంకి మందులేసుకోవాలని నేను ఎన్నిసార్లు చెప్పానమ్మా. సుహాస్ ఫోన్ పెట్టేస్తాడు. అతని కళ్ళల్లో నీళ్లు. తల్లి గొంతు విని సుహాస్ చాలా బాధపడతాడు. ఏం చెయ్యను, నేను లేకుండా అమ్మ ఒంటరిదైపోతుంది. నేను ఈ స్టెప్ తీసుకోలేను. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సుహాస్ బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే సుహాస్ ఒక అమ్మాయిని చూసుకోకుండా గుద్దుకుని, హే సుహాస్, ఏంటి ఇక్కడ? సౌమ్య, నువ్వా? హా, నేను నీకు చెప్పాను కదా, లా చేస్తున్నాని. లా ప్రాక్టీస్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నీ మెసేజ్ చూసి నీ పెళ్ళికి వద్దాం అనుకున్నా సుహాస్, బట్ నాకు లీవ్ దొరకలేదు. సారీ సుహాస్, నీ పెళ్ళికి రాలేనందుకు. ఓ, నాకు అర్థమైందిలే, నువ్వు హనీమూన్కేగా వచ్చింది. కానీ నీ వైఫ్ ఎక్కడా? ఇలా ఒంటరిగా ఉన్నావేంటి? వన్ సెకండ్, ఎందుకు ఏడుస్తున్నావు సుహాస్? సుహాస్కి ఏం చెప్పాలో అసలు అర్థం కాలేదు. అతను చాలా బాధపడుతూ ఉంటాడు. సౌమ్య సుహాస్ చిన్ననాటి ఫ్రెండ్. సౌమ్య అడగడంతో సుహాస్ జరిగింది మొత్తం చెప్తాడు. నువ్వేం టెన్షన్ పడకు సుహాస్, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నీకు. నువ్వు వాళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దు. నన్ను నమ్ము, నీకేం కాదు సుహాస్. రేపే నువ్వు అనిత నుండి డైవర్స్కి అప్లై చేయి. మిగతాదంతా నేను చూసుకుంటాను. కానీ సౌమ్య, విశాల్ కూడా చాలా తప్పులు చేశాడు. ఏం పర్లేదు, నిన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు ఇద్దరికీ శిక్ష పడుతుంది. కానీ నువ్వు వాళ్ళ మాటల్ని నీ ఫోన్లో రికార్డ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. సౌమ్య అలా చెప్పడంతో సుహాస్ హోటల్కి వెళ్ళి వాళ్ళ మాటలు రికార్డ్ చేస్తాడు. ఇద్దరూ వినండి, నేను మీకు ₹1 కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి. విశాల్, ఇప్పుడు ఏం చేద్దాం? వీడు డబ్బులు ఇవ్వకుండా మనం ఎలా కలిసి ఉంటాం? లేకపోతే వీడి మీద పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టినా? డార్లింగ్, ఆ పని నువ్వు చెయ్యక తప్పదు. లేకపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి? ఈ కోడి పుంజు మన చేతులుంచి తప్పించుకుంటే మనం ఎలా మజా చేస్తాం డార్లింగ్? సుహాస్ తన ఫోన్లో రికార్డ్ చేసుకోవడానికి వాళ్ళు అలానే మాట్లాడుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు సుహాస్కి సాక్ష్యం దొరికింది. సౌమ్య పోలీసుల్ని హోటల్కి పంపించి రూమ్లో ఉన్న విశాల్ మరియు అనితని పట్టించింది. విశాల్ మరియు అనిత చేసిన దానికి శిక్ష పడింది. Thanks for watching.